ఇదేమి బహిరంగ సభలో చెప్పిన మాట ఏం కాదు. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మేము మంగళగిరిలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడుతూ అనేక అంశాలను అడ్రస్ చేస్తూ చెప్పినటువంటి మాట. అది కూడా గతంలో ఎలా అయితే చెప్పారో అదే అర్థం వచ్చేటట్లుగా. ఎలక్షన్స్కి బిఫోరు ఒక సందర్భంలో అదేంటి 21 సీట్లు ఎలా తీసుకుంటారు, లేకపోతే 60 తీసుకోవాలి కదా, 80 తీసుకోవాలి కదా అని కాపు నాయకులుగా తమను తాము అభివర్ణించుకునేటటువంటి, ఇప్పుడు ఎక్కడున్నారు మనకు తెలియదు, ఒక ఆయన అయితే కనుక ఆయన ఏకంగా కాపు వర్గం నుంచి బయటకు వచ్చేసి ఆయన కులాన్ని మార్చుకున్నాడు. ఆయన సంగతి వదిలేసేయండి. ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన, గౌరవనీయులే ఆయనేమో లెటర్లు కూడా రాశాడు. అయ్యా మీరు పొత్తులో వెళుతున్నారు, మరి ఇన్ని సీట్లు తీసుకోవాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. 21 అని చెప్పేసి తీసుకుంటున్నారంట, 30 అంటున్నారంట అని చెప్పేసి అప్పట్లో స్పెక్యులేషన్లో బాగా పవన్ కళ్యాణ్ని ఇరుగును పెట్టేటట్టుగా లెటర్లో ఇవన్నీ కూడా రాశారు. దానికి కింది స్థాయిలో పాపం జన సైనికులు పిల్లలు లేకపోతే కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియక అదే కరెక్టే కదా అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో వారిలో భరోసా నింపుతూ ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని కూటమిలో భాగంగా చర్చలు జరుగుతుంటాయి. కాబట్టి ఒక నాయకుడిగా నా మీద అభిమానం ఉంది, ఇన్ని సంవత్సరాలుగా నాతో సేల్ అవుతున్నారు కాబట్టి ఇప్పటివరకు జరిగిన పరిణామాల దృష్ట్యా 2019లో ఎలక్షన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యర్థులను బేరీజు వేసుకొని మనకున్న బలాబలాలను బేరీజు వేసుకొని నాయకుడిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఒక వ్యూహం ఉంది, ట్రస్ట్ మీ, నమ్మండి, విజన్ మనదే అన్నాడు. అన్నట్టుగానే చేసి చూపించాడు. 21 అయితే 21కి 100% స్ట్రైక్ రేట్తో నేషనల్ మీడియా దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా టర్మ్డ్ పవన్ కళ్యాణ్ యాజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పేసి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఎందుకంటే ఆయనకి 21 వచ్చినాయా లేకపోతే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి అన్న కన్నా కూడా పరిస్థితులకి తగ్గట్టుగా కూటమిని కట్టి కేంద్ర స్థాయిలో సెంట్రల్ లెవెల్లో బీజేపీని కూడా ఒప్పించి కష్టమో నష్టమో ఒక తాటి మీద తీసుకొచ్చాడు. అందరికీ ప్రయోజనం కల్పించాడు, ఒక్క తనకే కాకుండా ముఖ్యంగా బీజేపీకి అక్కడ మెజారిటీ తగ్గిన నేపథ్యంలో. కాబట్టి దాన్ని మరోసారి గుర్తు చేస్తూ మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ మధ్యకాలంలో కుల నాయకులు అని చెప్పేసి, కాపు కులానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి అని వాళ్ళకు కూడా సమాధానాలు చెప్తూ ఘాటుగానే జన సైనికులకి మళ్ళీ ఉద్దేశించి మరొకసారి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి పడుతున్నాను ప్రతి ఒక్కళ్ళు సలహాలు చెప్పటం, మాట్లాడటం, లేదా పలానా తమిళనాడులో విజయ్లాగా అంటాడు ఒకడొచ్చి. కాబట్టి ఇక కాకుల్లాగా పొడవటం మానేసి కొద్దిగా నా మీద గౌరవం లేదంటే నమ్మకం ఉంది కాబట్టి ప్రశ్నలు ఇక తగ్గించి పార్టీ కోసం పనిచేయండి అన్న అర్థం వచ్చే రీతిలో ఆయన మాట్లాడితే దానికి ప్రకాష్ రాజు గారు ట్వీట్ చూసాం, నాగబాబు గారి ట్వీట్ చూసాం. నాగబాబు గారు దానికి ప్రకాష్ రాజు ఆర్జీవీ నోన్ ఫర్ ద స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ వైసీపీ. మరి ఈ మధ్యకాలంలో మరి చాలా కామ్గా ఉన్నాడు ఏంటి, మరి ఆయన కూడా యాక్టివేట్ ఏమైనా చేశారా? స్లీపర్ సెల్ యాక్టివేట్ లాగా ఇప్పటివరకు స్లీపర్ సెల్గా ఉండి మళ్ళీ ఇప్పుడు స్లీప్ నుంచి బయటికి తీసుకొచ్చారా అంటే ఏమంటారు? ఇది ఒకసారి కూడా ఏదో అట్లాగే మాట్లాడుతుంటే సుగాలి ప్రీతి అన్నారు, లేకపోతే చెడు వేరు అన్నాడు, లేకుంటే నేను ప్రశ్నించడానికి అన్నాడు. నేను సంబంధం లేదు, వ్యక్తిగా చూద్దని ఈరోజు ప్రకటించ దాంట్లో ఏమాత్రం కూడా నిబద్ధత లేదని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి అట్లాగే భీము అట్లాగే ఇప్పుడు మొన్న ఈ మధ్య 2021 కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం పోటీ చేసి
గెలుపొందిన తర్వాత ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం అనేది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అట్లాగే కాపులు కూడా ముంపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో కాపు వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా, ఎవరైనా పర్వాలేదు అనేటువంటి ఆకాంక్షతోటి కాపు ఉద్యమాలు చేశారు. అది గమనించాలి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కుటుంబంలో ఇక్కడ ఆయన కలిసిన తర్వాత తనకు స్వతంత్రంగా లేనటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది చాలా అంశాలు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు బీజేపీ, గుడ్ మ్యాప్, సవా లక్ష గొడవలు, గోళ్ళు, సందిగ్ధాలు ఉన్నాయి. ఆయన కూడా ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడతాడు, పుష్కరాల గురించి ఆయన ఒక్కోసారి రివర్స్ అవుతాడు, ఒక్కోసారి తిరుమలలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట గురించి ప్రభుత్వం మీద మాట్లాడతాడు. తర్వాత ఆ మాట మీద ఉండడు, సీజ్ ద స్టిప్ అంటాడు కాకినాడ ఎయిర్పోర్ట్ లో. కానీ దాని మీద ఎక్కడ కూడా మన తర్వాత ఉండదు. సుగాలి ప్రీతి అంటాడు, పట్టించుకోడు. 33,000 మంది ఉన్న ట్రాఫిక్ అంటాడు, దాని మీద పట్టించుకునేటువంటి అంశం ఉంది. ఆయన ఏదో ఒక సినిమా స్టైల్లో రాజకీయాల్లో కూడా గడపటువంటిది ఆనవాయితీగా మనం చూస్తా ఉన్నటువంటి అంశమే. అట్లాగే మరొక అంశం ఏంటంటే 21 స్ట్రైక్ రేట్ అని చెప్పేసి మీరు కూడా కోట్ చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. 21 గెలిచారు కాదంటలేదు, కానీ ఇక్కడ యావరేజ్ ఓటు ఏదైతే నువ్వు షేర్ తీసుకున్నావో స్టేట్ యావరేజ్ పర్సెంటేజ్ ఏదొచ్చిందో అదే పవన్ కళ్యాణ్ పర్సెంటేజ్ 100% స్ట్రైక్ రేట్ అనేది ఇక్కడ ఉపయోగించడం అనేది రాజకీయ భేదాలు కానీ విశ్లేషకులు కానీ ఎవరు కూడా దీన్ని అంగీకరించరండి. ఎందుకంటే ఆయన యొక్క వాటాగా 21 సీట్లు తీసుకున్నాడు ఈ రాష్ట్రం. 175కి 21 తీసుకున్నాడంటే దాంట్లో వచ్చినటువంటి మెజార్టీల ప్రాతిపదికగా ఆ ఓటింగ్ షేర్ ని స్టేట్ వైడ్ గా 175కి దాన్ని అప్లై చేస్తే వచ్చేటటువంటి ఏదైతే ఓట్ షేర్ ఉందో అదే పవన్ కళ్యాణ్ గారి ఓట్ షేర్ గా చూసుకోవాలి. మిగతాది టీడీపీ ఓట్ షేర్, అట్లాగే బీజేపీ ఓట్ షేర్ గా పరిగణించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ సినిమా సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు ప్రకాష్ రాజ్ గారు అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా ఆయన ఉంటే ఏమి అధికారంలో ఉన్నటువంటి నాగబాబు గారు సమయం పాటిస్తే పోయేది. ఆయన మరలా ఎవరు కూడా క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు, నాయకుడిగా ఉన్నటువంటి ఆ లీడర్ పవన్ కళ్యాణ్ ఫాలో కావాలని ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా మరలా వివాదాస్పదం అయితే దాన్ని మరింత ఘాటుగా ఆయన ఎఫెక్టివ్ గా రిఫ్లెక్షన్ గా ప్రకాష్ రాజ్ గారి మరలా మేము బానిసం కాదు విరళం కాదు చేయటం, దానికి అనుబంధంగా ఆర్జీవి కూడా కామెంట్ చేయటం జరుగుతూ ఉన్నటువంటి యొక్క పరిణామం చూస్తా ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నోరు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరు కూడా జ్ఞానం లేకుండా పోలేదు. వీళ్ళు చేసినటువంటి అంశాలు, వీళ్ళు చెప్పినటువంటి అంశాలు లేకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని పట్ల కూడా వాళ్ళ యొక్క నిబద్ధత కానీ వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏమంతా ఆధారపడింది అనే దాని మీదనే ఎదుటి వాళ్ళ యొక్క ప్రశ్నలు ఉంటాయి. అది గమనించి మసులుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ అంశంలో నేను స్పష్టంగా చెప్పాను. ఆయన తెలంగాణ ఏదైతే ఆవిర్భావ దినోత్సవం రోజే ఏదో ఒక ఇష్యూ చేసి ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలంటే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు కదండి. మనం తెలంగాణ గురించి ఏం కామెంట్ చేశాం, తెలంగాణ గురించి ఏం నిబద్ధతతో మాట్లాడాం, లేకుంటే మన స్టాండ్ ఏంటి, ఆ రోజు మన పార్టీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ జనసేన స్టాండ్ ఏంటి, అసలు పుట్టిందా లేదా ఇది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అదేదో సామెత ఉందండి, పుట్టు వచ్చి పిల్లలు ఎక్కిరించిందంట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంశం చూస్తే ఈరోజు రాజకీయాల్లో ఆయన మాట్లాడే మాట కూడా అసహనంగా ఏదైతే పక్కన ఉన్నటువంటి తమిళనాడు సీఎం గా విజయ్ గెలిస్తే దాన్ని కూడా ఆయన జలసీగా ఫీల్ అయ్యి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనకు అనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరికి దక్కేది ఉంది. వీళ్ళకంటే మేధావులు జయప్రకాష్ నారాయణ గారు కూడా పార్టీ స్థాపించారు. ఈయనకంటే మేధావి, ఈయనకంటే వ్యూహం ఉంది, కానీ ఆయన గెలవలేదే. ఆయన కూడా ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏదో మొట్టమొదటి అవకాశం రాలేదు, ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగపరచుకొని మీరు చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, లేకుంటే మీరు చేయాలనుకుంటే మంచి పనులు ఏంటి అనేది ప్రజలకు చెప్పి చేయాలి. కానీ మీరు అక్కడ రాజకీయ కోణంలో రాజకీయ విధానం ఏదైతే ఆ యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి తలవపడం తప్ప మీరు ప్రశ్నించింది ఏమీ లేదు, మీరు చేసింది ఏమీ లేదనేది అర్థమవుతుంది. అంతే మీకు సినీ పరిశ్రమలో కానీ లేకపోతే ప్రజల్లో కానీ తీవ్ర ప్రశ్నల వర్షం మీ మీద కురుస్తుంది.
ఈ సమాధానం చెప్పలేక దాన్ని దాటవేసే ధోరణిలో ప్రయత్నిస్తున్నారు తప్ప ఒక నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడిగా కానీ బాధ్యతాయుతంగా సంయమనంతో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు జవాబుదారీతనంగా మసలుకోవడం అనేది ఉండాల్సిందే. కాపు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకుని ఓట్లేసారు, మీరు మీటింగ్లు పెట్టారు ఇంటర్నల్ గా. అందుకని ఈ రోజు మేము కాపు కాదంటే అది ఎక్కడికి పోనటువంటి పరిస్థితి ఉంది. అందుకని కాపుల ఆకాంక్ష కూడా సరిగ్గా నెరవేర్చలేదనే దాని మీదనే చాలా మంది కాపు నాయకులు కానీ కాపుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా జనసేనలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నమ్మకం సన్నగిలుతుందని బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి అంశం మనం గమనించాల్సినటువంటి అంశం అయితే ఉంది సురేష్ గారు.